దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నవారు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరాధన చేయడం మీకెలా ఉందో కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదేంటండి, వర్షం కురుస్తుంటే ఆనందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది అంటే మనకి ఇలాంటి అనుభవం అస్తమానం దొరకదు. ఇక నాబోటోడికైతే సభలు జరుగుతున్నప్పుడు పందిర్లు తగలబడిపోవడం, వర్షాలు కురిసి అనేక విధాలైన ఆటంకాలు, వేలాది మంది సభలో కూర్చుని వాక్యం వింటుండగా తుఫాను వంటి వర్షం గాలి వేచడం చిన్నప్పటి నుంచి చాలా చూశాను కాబట్టి దిస్ ఈజ్ క్వైట్ నార్మల్ టు మీ. ఇది నార్మల్. క్రైస్తవుని యొక్క విశ్వాసానికి అనుదినము పరీక్ష దేవుడు పెడతానే ఉంటాడు. అబ్రహాము విశ్వాసం పరీక్షించబడింది, యోబు విశ్వాసం పరీక్షించబడింది, దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి అపోస్తులుని యొక్క విశ్వాసం పరీక్షించబడింది. టు సింప్లిఫై ద మ్యాటర్, ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన ప్రతి వారి విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదో. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ చల్లటి ఏ విధమైన చెమట పట్టకుండా దేవుడు నేచురల్ ఎయిర్ కండిషన్ పెట్టి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ అనుభవం కావాలంటే అస్తమానం దొరకదు. ఎందుకంటే ఎండల్లో వర్షంలో సువార్త ప్రకటించడం మానేసి మనం ఏసీ చర్చిలు కట్టుకుని ఏసీల్లో ఆరాధించడానికి అలవాటు పడిపోయాము. అప్పుడప్పుడు చిన్న అనుభవాలు ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. అయినా సరే కాస్త 4 చుక్కలు పడితే మేము మొక్క మొలిసిపోతామా అని ధీమాగా కూర్చున్న మీరు చూశారా? మీరు విశ్వాస వీరులు, దేవునికి మహిమ కలుగును గాక. అవి నా పరిచయ వాక్కులు మాత్రమే. ఈ రాత్రి మీతో ఉండడానికి ప్రార్థించి ఇది దేవుని చిత్తమని ఎంచి నన్ను ప్రార్థన పూర్వకంగా ఇండియన్ క్రిస్టియన్ డేకి ఆహ్వానించినటువంటి కాకినాడ పట్టణ క్రైస్తవ సంఘాలకు, నాయకులకు, ఈ కార్యక్రమానికి ఎవరైతే నాయకులుగా, కార్యకర్తలుగా, అలాగనని స్పాన్సర్స్గా ఉండి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారో వారందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న దైవజనులు మీ ముఖాలలో చిరునవ్వు చూస్తూ ఉంటే ఈ రాత్రి 2 గంటల వరకు ప్రసంగం వెళ్తుందేమో అని అనుమానంగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీ విశ్వాసం గొప్పది, మీ విశ్వాసం అద్భుతమైన విశ్వాసం. నా మిత్రుడు అపోస్తలుడు బిషప్ జ్యోతి కుమార్ రెడ్డి గారి యొక్క ఆహ్వానం ద్వారా ఈ రాత్రి మీ దగ్గరికి రావడానికి దేవుడు కృపించారు. దేవుని బిడ్డలరా, కాస్త వర్షంలో ఆరాధన చేస్తే మనం మొక్కమొలిసిపోం గనుక గాబరా పడాల్సింది ఏమీ లేదు. దేవుడు అద్భుతమైన అవకాశం. ఈ వర్షంలో కూడా మన విశ్వాసాన్ని ఒక సాక్ష్యంగా నిలుపుకునే ఒక చక్కటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన తోమ గారు క్రీస్తు శకం 52వ సంవత్సరంలో రోమ్ పట్టణం మీదుగా, మిడిల్ ఈస్ట్ మీదుగా మల్బర్ ప్రాంతం చేరాడని చరిత్ర చెబుతా ఉంది. క్రైస్తవ విశ్వాసాన్ని గురించి భారతదేశంలో చాలా భిన్న అభిప్రాయాలు లేక రాంగ్ అండర్స్టాండింగ్, తప్పుడు గ్రహింపు కలిగిన కాలంలో మనం ఉన్నాం. ఇది తెల్లవారి
తెల్లోళ్ళ మతమని, మిషనరీలు భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా డబ్బులిచ్చి మార్చేస్తున్నారని, ఇది అమెరికా ఓడిదో బ్రిటిషోడు మతమో అని అబద్ధ ప్రచారాలు మన భారతదేశంలో క్రైస్తవ్యం మీద కొనసాగుతూ ఉన్నాయి. చరిత్ర తెలిసిన వారు ఎవరు కూడా క్రైస్తవ్యం తెల్లదొరల మతం అని చెప్పలేరు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ, థియోలాజికల్ సెమినరీస్ కానీ వెళ్ళి మీరు చదువుకున్న వాళ్ళైతే మీకు సంగతి తెలుసు. బ్రిటన్కు వాక్యము అందకముందు, యూరప్ దేశాలకు వాక్యం అందకముందు, అమెరికా దేశానికి వాక్యం అందకముందు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన తోమాను పెంతెకోస్తు దినము తరువాత ఆయన మన ఇండియా దేశానికి పంపించి ఫస్ట్ హ్యాండ్ గాస్పుల్ అందించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇది తెల్లదొరల మతం కాదో, అమెరికా వాడి మతం కాదో, యేసుక్రీస్తు హృదయములో ఉన్న ఒక అద్భుతమైన ప్రణాళిక తన దాసుడైన అపోస్తులుడైన తోమా గారి ద్వారా దేవుడు ఇండియాకు అందించాడు అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు. జూలై 3వ తారీఖున ఆయన హతసాక్షిగా తమిళనాడులో మెడ్రాస్లో ఒక ప్రాంతములో ఆయన గుహలో ప్రార్థన చేసుకొనుచూ ఉండగా ఒక ఈటెతో పొడవబడి ఆయన హతసాక్షిగా మారాడు అని చెబుతుంది మన భారతదేశ చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్. ఆ హతసాక్షుడైన అపోస్తులుని యొక్క రక్తం ఇప్పటికీ దేవుని బలిపీఠము క్రింద నుండి, అకార్డింగ్ టు రెవల్యూషన్ చాప్టర్ 5, ప్రకటన 5వ అధ్యాయములో హతసాక్షుల యొక్క ఆత్మలు దేవుని బలిపీఠము క్రింద నుండి నాథా అని మొర్ర పెడుతూ ఉన్నాయట. అలాగా మొర్ర పెడుతున్న వారి యొక్క జాబితాలో తోమా ఆత్మ కూడా ఉందని చెప్పడానికి అనుమానం లేదు. వారి ప్రార్థన న్యాయం ఎప్పుడు తీరుస్తావని చేస్తూ ఉంటే నా యొక్క విశ్వాసం, నా నిరీక్షణ ఏంటో తెలుసా? నాయనా, నా ప్రాణాన్ని ఇండియా కొరకు నేను అర్పించాను. ఇండియా మొత్తాన్ని ఎప్పుడు నీ కుటుంబంగా మారుస్తావు అని ఆ తోమా గారి యొక్క ఆత్మ బలిపీఠము క్రింద నుండి ఆయనకు విజ్ఞాపన చేయుచూ ఉన్నదని ఒక క్రైస్తవునిగా, అది కూడా భారత గడ్డ మీద పుట్టి ఒక భారతీయుడినైన నేను నా ప్రగాఢ విశ్వాసాన్ని ఆ విధంగా తెలియజేస్తా ఉన్నాను. Christianity doesn't belong to America or Europe, in fact to any other nation in this world. Christianity came to India through the disciple of Jesus Christ by the name of Apostle Thomas. తోమా అనగానే క్రైస్తవ చరిత్ర అంటే మీకు ప్రసంగాలు బాగా తెలుసు కదా, అందుకని కాస్త చరిత్ర జోడిస్తున్నాను. నేను చదువుకున్న చరిత్ర కాస్త కూస్తా, అంటే మీ అంత ఎడ్యుకేటెడ్ కాదో, ఇటు తెలుగు సరిగా రాదు, నాకు ఇంగ్లీష్ సరిగా రాదు, అందుకని అటు గంతు ఇటు గంతు వేస్తుంటాను. మీకు అందరికి బాగా అర్థం అవుతుందని, అంతకంటే ఏమీ లేదు. జాగ్రత్తగా వినండి. ఇంకొక విషయం, ఈ రాత్రి గొడుగులు తెచ్చుకున్న వారి విశ్వాసాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. మాకు లేని విశ్వాసం మీకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీ విశ్వాసం గొప్పదే. మీ విశ్వాసం క్రియారూపంలో ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనీసం నవ్వచ్చు కదా, ఎందుకంటే మీలో చాలామంది పరిశుద్ధాత్మ పూర్ణులు ఉన్నారు. నా మాటలకు పరిశుద్ధాత్ముడు మీకు ముందే అర్థం చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు విశ్వాసం ఉంది, గొడుగు తెచ్చుకున్నా, మీకు లేదు, అందుకే తడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు చాలామంది. మేము తడిసినా మా గొడుగు ఒకటి పైన ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రభు వచ్చే వరకు మా మీద ఉంటానే ఉంటుంది. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు శిష్యుడైన తోమా అని చెప్పగానే
ఆయనకు ఒక గుర్తు క్రైస్తవ చరిత్రలో కనబడుతుంది. ఒక చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటే, లేకపోతే సిలువ ఉంటే, మరొక చేతిలో ఏం కనపడుతుందో తెలుసా? కార్పెంటర్స్ స్కేల్ కనపడుతుంది. దాన్ని మన వాళ్ళు అచ్చమైన తెలుగులో మూలమట్టం, ఇంగ్లీష్లో కార్పెంటర్స్ స్క్వేర్ అని అంటారు. కార్పెంటర్స్ స్క్వేర్. ఒకవేళ పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. బాబుకి జాలేసుకొచ్చింది నా మీద. థ్యాంక్ యూ నాన్న. కార్పెంటర్స్, అలాగనే తాపీ మేస్త్రులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్లు, వారు ప్లాన్లు వేయడానికి కానీ, గోడకు కొలతలు వేయడానికి కానీ, మట్టం చూడడానికి కానీ మూలమట్టం అంటారు. అది ఎల్ ఆకారంలో ఉన్న స్కేల్. ఇది నేను కాస్త చదువు నేర్చుకున్నాను, నాకు చదువు తక్కువ, అందుకని మీరు ఇంటికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తోమాకు ఎప్పుడైనా ఏదైనా చిహ్నం క్రిస్టియన్ చరిత్రలో మనకు కనబడిందంటే ఈ యొక్క ఎల్ షేప్లో ఉన్న స్కేల్ ఆయన పట్టుకుని ఉంటాడు. దాని అర్థం ఏంటంటే ఆయన అసలు ఇండియా వచ్చిందే ఆ పని మీద అని అర్థం. ఆయన ఇండియా వచ్చేసరికి యూదులు భారతదేశంలో అనేక స్థలాలలో వారు సమాజములుగా కూడుకొని స్థిరపడిన చరిత్ర భారతదేశానికి ఉంది. అనగా క్రైస్తవ్యం భారతదేశానికి రాకముందే యేసుక్రీస్తు ఏ జనాంగములో నుంచి అయితే వచ్చాడో ఆ యూదా జనులు భారతదేశానికి వచ్చి అద్భుతంగా స్థిరపడి దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నారన్న చరిత్ర క్రైస్తవ చరిత్ర చెబుతా ఉంది. ఒకరోజు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత తోమగారు తిరుగుతూ ఉన్నారట యెరూషలేము పట్టణంలో. ఆ కాలంలో ఇండియా నుంచి రోమ్ పట్టణానికి మసాలా సరుకులు, మన ఇండియా పేరెత్తితేనే మసాలాల గురించి ప్రపంచమంతా ఇండియాలో దొరికే స్పైసెస్ అంటే మాకు ఎంత ఇష్టమో అని చెబుతూ ఉంటారు. మీకు సంగతి చెబుతున్నాను, 44 సంవత్సరాల నుంచి దాదాపు 4 ఖండాల్లో తిరుగుతున్నాను నేను. ఆస్ట్రేలియాలో, యూరప్లో, అమెరికాలో, భారతదేశంలో, పక్కా పల్లెటూరుల నుంచి ప్రపంచంలో గుండెకాయ వంటి స్థలాలకు, పట్టణాలకు దేవుడు తీసుకెళ్ళి ఏ విధమైన వాక్చాతుర్యం లేకుండా ఈ సువార్తను, సిలువ సువార్తను పంచే దేవుని దాసునిగా నన్ను వాడుకుంటా ఉన్నాడు. ఇతర దేశాల్లో మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. లండన్లో కానీ, సిడ్నీ ఆస్ట్రేలియాలో కానీ, మెల్బోర్న్లో కానీ, లేకపోతే యు నేమ్ ఇట్, అమెరికాలో ఏ పట్టణానికి వెళ్ళినా, లేకపోతే జపాన్లో టోక్యోలో కానీ, లేకపోతే మిడిల్ ఈస్ట్ చాలాసార్లు వెళ్ళి నేను సువార్తను ప్రకటించాను. ఇజ్రాయెల్లో కూడా. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దేశంలో ఇండియన్ రెస్టారెంట్లో నేను సంగతి చెప్తున్నానండి, మన ఇండియా వాళ్ళు తక్కువ కనపడతారు. ఇతర దేశాలు వారు వెళ్ళి ఎక్కువగా మన ఇండియా ఫుడ్ తింటూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇండియన్ స్పైసెస్కు అంత పేరు. ఇండియా ఫుడ్ కావాలి, ఇండియా స్పైసెస్ కావాలి, ఆ రుచులు మేము అనుభవించాలని చెప్పి చాలా మంది ఇతర దేశస్తులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక కమేడియన్ ఉన్నాడు ట్రెవర్ నోవా అని. వాడు చెబుతాడు, ఆడి బ్యాక్గ్రౌండ్ ఆఫ్రికన్, నాకు ఇండియన్ ఫుడ్ అంటే పడి చేస్తానని చెబుతూ ఉంటాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇతర దేశాలు ఇండియా స్పైసెస్ అన్నా, ఇండియా ఫుడ్ అన్నా చాలా ఇష్టపడతారు. ఆ రవాణా చేస్తున్న ఓడలు ఇండియాకిని రోమ్కు మధ్య తిరుగుతూ ఉంటే వయా మిడిల్ ఈస్ట్, ఇండియన్ కింగ్ ఒక ఆయన తన రాయబారులను యెరూషలేం పంపించాడంట. ప్రపంచంలో ఎవడికి లేని ప్యాలెస్ నేను కట్టాలి, దానికి తగిన మంచి ఇంజనీర్, ఆర్కిటెక్ట్ రోమ్ యెరూషలేము ప్రాంతంలో దొరుకుతాడని నేను విన్నాను, మీరెళ్ళి తీసుకురావాలని దూతలను పంపిస్తే వీళ్ళు ఈ మసాలా ఇలా వేసుకుని ఓడలను ఎక్కి వాళ్ళు వెళ్ళారట. ఈయన కార్పెంటర్ స్క్వేర్ పట్టుకుని ఆ యెరూషలేము రహదారులో తిరుగుతూ వీళ్ళెవరో ఇండియా వాళ్ళలాగా ఉన్నారని చెప్పి వాళ్ళ దగ్గర మాట్లాడడం ప్రారంభించాడంట తోమా గారు. ఇది చరిత్ర, ఇది బైబిల్ ఎక్కడుందండి అని అడగండి, చరిత్ర చదువుకోండి, దొరుకుతుంది. మేము ఇండియా నుంచి వచ్చాం, మా రాజుగారు ఒక మంచి ఇంజనీర్ని
పట్టురమ్మన్నాడు అని అంటే, ఎందుకంటే పెద్ద ప్యాలెస్ కట్టాలంటే ఆయనకి ఎవడు కొనకూడదంట ప్రపంచంలో అలాంటి ప్యాలెస్, అలాంటి ఇంజనీర్ కావాలంటే, ఒరే సరైనోడి దగ్గరికి వచ్చారు, మీరు నన్ను తీసుకెళ్ళండి నేను కడతానన్నాడంట. సరే అని చెప్పి వారితో ప్రయాణమయ్యి మల్బర్ అనే ప్రాంతానికి తోమా గారు వచ్చారట. తోమా గారు అక్కడ అనేకమైన శ్రమలను తట్టుకుని, హింసలను తట్టుకుని, ఎదురు దెబ్బలను తట్టుకొని, ఆకలిని తట్టుకొని, రక్తాలు చిందించి ఆయన అనేకమైన ఇతర విశ్వాసులకు బెదిరించడం కాదు, ప్రేమతో ఆయన వారికి సిలువ సువార్తను బోధించి ఆ మల్బర్ ప్రాంతంలో 7 సంఘాలను ఆయన స్థాపించాడని చరిత్ర చెబుతా ఉంది. ఒకరోజు రాజుగారు, నువ్వు ప్యాలెస్ కడుతున్నానని చాలా డబ్బు తీసుకెళ్ళావు కదా, నాకు ఒకసారి ఆ ప్యాలెస్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించు అంటే, అప్పుడు రాజుగారిని బయటికి తీసుకొచ్చి చెప్పాడట, ఇది ఇప్పుడు నీ కళ్ళకి కనపడదయ్యా, నువ్వు చచ్చిపోతేనే కానీ అది నీ కళ్ళకి కనపడదు, ఎందుకంటే నీ ప్యాలెస్ పరలోకంలో కట్టబడింది అన్నాడట. మరి నా డబ్బు అంతా ఏం చేశావు అని అంటే, పేదలకు పంచేసి ఇవ్వడంట డబ్బు పట్టుకొచ్చి రాజుగారి దగ్గర నుంచి. రాజ కుటుంబీకులు ముందు మారారు. భారతదేశంలో ఎవరైతే ఉన్నతమైన కులస్తులుగా చెప్పబడతారో వారు మారిపోయారు ముందు. ఆయన అక్కడ ఒకసారి 3,000 మందికి బాప్తీసం ఇచ్చి దాదాపు 50 మంది యూదులకు బాప్తీసం ఇచ్చిన సందర్భం ఉందని క్రైస్తవ చరిత్రకారులు చరిత్ర రాస్తూ ఉంటారు. ఎందుకు చెబుతున్నానంటే, తెల్లదొరలు క్రైస్తవ్యాన్ని ఇక్కడికి తేలేదు. ఆ దైవజనుడు మల్బార్ కేరళ ప్రాంతంలో సువార్తను ముగించుకొని ఆ తరువాత మద్రాస్ ప్రాంతం వచ్చి అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉండగా ఒకరోజు ఆయన హత్య గావించబడ్డాడు. ఆయన ప్రార్థించిన స్థలం ఒక గుహ, ఆయన హత్య చేయబడిన స్థలం ఒక గుహ, ఆయన సమాధి చేయబడిన స్థలం మద్రాసులో సెయింట్ థామస్ బెసిలికా అని ఒక అద్భుతమైన ఆలయం కట్టబడింది. నా చిన్నప్పుడు వెళ్ళి చూశాను. కొన్ని సంవత్సరాల క్రితం కూడా నా బంధువులు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి చూపించాను. ఎందుకు చూపించానంటే, భారతదేశానికి వచ్చి తన రక్తాన్ని చిందించిన ఆ మహాపరిశుద్ధుడైన అపోస్తులుడైన తోమా గనుక మన దేశం రాకపోతే ఎప్పటికీ మన చేతుల్లో చెప్పలో మనం కట్టుకునేది తాటాకులు కానీ మన బ్రతుకులు మిగిలిపోయేవి. దేవుడు కరుణామయుడు గనుక తన అపోస్తులులను ఈ యొక్క దేశానికి పంపించి ఆయన ప్రేమ సువార్తను ప్రకటింపచేశాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అపోస్తులుడైన తోమాను మత్తయి సువార్తలో ఉదహరించాడు. అంతేకాదు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో, క్లుప్తపరుస్తున్నాను నేను, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 20వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆయనను గురించి కనబడుతుంది. అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనములో కూడా అపోస్తులుల జాబితాలో ఆయన ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఒక్క ఇలస్ట్రేషన్, ఒక్క ఎగ్జాంపుల్ ఇచ్చి నేను ముగించేస్తాను. ఎంత వర్షం వస్తున్నా సరే ఈయన ఇంత గింజుకుంటా మీరు ప్రసంగం చేయాలా అని మీరు అనుకోరలే. ఒకవేళ అనుకుంటారేమో అని ముందే చెప్పేస్తున్నాను నేను, ఇంత అవసరమా అని. ఒకవేళ అవసరమేమో మనకేం తెలుసు. ఈ రాత్రి వర్షం అవసరం, అందుకే దేవుడు పంపించాడు. ఈ వర్షం దేనికి సాదృశ్యం తెలుసా? కడవరి కాలం, అంత్యకాలమందు నా ఆత్మను సకల జనుల మీద కుమ్మరిస్తానని సెలవిచ్చాడు. ఇదేమో కడవరి వర్షమైన పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ యొక్క కూటం తర్వాత మీ సంఘాల్లో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఈ కూటాల తర్వాత పరిశుద్ధాత్మ కుమ్మరింపు మీ సంఘాల్లో ప్రారంభమవుతుంది. మీ దైవజనులు పరిశుద్ధాత్మ పూర్ణులైపోతారు. మీ విశ్వాసులు పరిశుద్ధాత్మ పూర్ణులైపోతారు. మీ యవనస్తులు దర్శనాలు, మీ వృద్ధులు కలలు కంటారు. అంతేకాదు, మీ దాసులందరూ ప్రవచనాలు మొదలు పెడతారు, దర్శనాలు చూడడం మొదలు పెడతారు. అంత్యకాల సువార్త ఉజ్జీవ జ్వాల కాకినాడలో మరొక మారు దేవుడు మహా ఉజ్జీవ జ్వాలగా ఆయన చేయబోతా ఉన్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. సరిపోలేదా అంటే గట్టిగా కొడితే ఇంకెక్కువసేపు చేస్తానని భయపడుతున్నారేమో.
హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయంలో తోమా గారు మాటలాడిన ఒక మాట చుట్టూ ఈ రోజు నా ధ్యానం దేవుడు కొనసాగింపచేశాడు. ఏంటి అంటే, యేసుక్రీస్తుకు బెతనీలో బాగా ప్రేమించే ఒక కుటుంబం, బ్రదర్ లాజరస్, ఆయన సిస్టర్స్ ఇద్దరు, మార్తమ్మ, మరియమ్మ. మీకు తెలియదు ఏం కదా, సండే స్కూల్ అప్పుడు నీకు తెలిసిన కొత్త, ఆ కథ నేను చెప్పడం లేదు. హలో యేసు ప్రభు గారు, నీవు ప్రేమించే లాజరు ఉన్నాడే, మంచం పట్టేసాడో అని చెప్పి మెసేజ్ పంపారు సిస్టర్స్. ఆ మెసేజ్ వచ్చాక 2 రోజులు ఉండిపోయాడు. ఆయన అంటాడు, ఈ రోగం దేవుని మహిమ కొరకు వచ్చింది కానీ ఆడి చావు కోసం రాలేదు, కంగారు పడొద్దు అంటాడు ఆయన. తర్వాత దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాలుగవ రోజున మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తూ ఉన్నాడు, ఆయనను లేపడానికి వెళ్దామంటారు ప్రభువారు. వెంటనే అక్కడ ఉన్న శిష్యులు ఆయన ఆపడానికి ఏమంటారు తెలుసా? యూదయ వెళ్దామంటున్నావు, యూదాలో ఉన్న జనం నిన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దాని అర్థం ఏంటి తెలుసా? యూదులు రాళ్ళు పట్టుకున్నారంటే శాల్తీలు లెగిసిపోతాయి. అర్థమైందా? ఈ రాత్రి మనకి శాలువ కప్పి బొక్కే ఇచ్చినట్టు ఉండదు. యూదులు రాళ్ళు పట్టుకుంటే శాల్తీలు లెగిసిపోతాయి. మోషే గారు నేర్పించారు, ఎవడైనా పాపం చేస్తే రాళ్ళతో కొట్టి చంపేసేయండి అని. గనుక అది వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. ఎవరిని కొట్టి చంపేద్దారా అని చూస్తూ ఉండేవారు. వారికి యేసు ప్రభు ఎప్పుడు దొరుకుతాడా, ఆయనను రాళ్లతో కొట్టి చంపేయాలా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. యూదయాలో ఎవరుంటారండి అంటే యూదులే ఉంటారు. హలో, ఆ యూదయ వెళ్దామంటే శిష్యులందరి గొంతుకులో ఎలక్కై పడిపోయింది. కొంప కొల్లేరైపోద్దా బాబు, వాళ్ళు అసలే కొట్టి చంపేద్దారని చూస్తుంటే నువ్వు కావాలని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తానంటావేంటి అని అంటే, అక్కడ తోమా గారి సీన్లోకి వస్తాడు. ఏమంటాడు తెలుసా? 11వ అధ్యాయంలో, మనము వెళ్ళి ఆయనతో కూడా చనిపోదాము అంటాడు. చాలామంది ఈ మాటను నెగిటివ్గా తీసుకుంటారు, కానీ దానిలో ఒక మహాపరమార్థం ఉంది. ఏంటంటే, బతికితే ఈయనతో బతుకుతాం, లేదా చస్తే ఈయనతో చస్తాం. అదండి క్రైస్తవ సమర్పణ అంటే. క్రైస్తవ సమర్పణ అంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేది కాదా. హలో, రక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళి రక్షణ లేనట్టు, రాజకీయాలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేసి, కుల పట్టింపు, కుల తెగులు, కుల భయంకరమైన గర్జన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కులం గురించి మాట్లాడి, ఏ ఎండకు ఆ గొడుగు బట్టి ఓసర వెళ్ళి బ్రతుకుతున్న క్రైస్తవుడే కాదు. ఇదిగో 2వ తిమోతి 2వ అధ్యాయంలో పౌలు భక్తుడు అంటాడు, మనము ఆయనతో చనిపోతే మనము ఆయనతో జీవిస్తాము అని అంటాడు. మనము ఆయనతో శ్రమ పడితే, సహిస్తే మనము ఆయనతో ఏలుదుము అని అంటాడు. ఆ సత్యాన్ని అపోస్తులుడైన తోమా గారు పరిశుద్ధుడైన యేసయ్య దగ్గర ఎప్పుడో నేర్చుకున్నారు. ఏమంటాడు ఆయన? లెట్స్ గో అండ్ డై విత్ హిమ్. ఈనాడు నీవు క్రైస్తవుడు అయితే చంపేస్తామని చాలా చోట్ల సేవకులకు బెదిరింపులు వస్తున్నాయి కదా. ఇది కొత్త కాదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో జాగ్రత్తగా చదివితే, క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి రంపాలతో కొయ్యబడ్డారు, మేక చర్మాలు కప్పుకుని గుహల్లో తిరిగారు, ఆహారం లేక అలమటించారు, ఖడ్గాలతో పొడవబడ్డారు, ప్రాణాలు అర్పించారు, రక్తాలు చిందించారు, భయంకరమైన హింస పొందారు. దేవుని వాక్యం అంటది, మనము అనేకమైన శ్రమలను సహించి మనము దేవుని రాజ్యాన్ని చేరాలి అని అంటది. శ్రమలకు భయపడేవాడు క్రైస్తవ్యంలోనికి రావడానికి వెళ్ళదు. క్రైస్తవ్యం పొట్ట గడుపుకోవడం కోసమో, 4 ఎకరాలు సంపాదించుకోవడం కోసమో, బంగారం సంపాదించుకోవడమో, వెండి కోసమో
క్రైస్తవ్యానికి రావడానికి దేవుడు ఒప్పుకోవడం. అందుకనే యేసయ్య ఒక మాట అంటాడు, నన్ను వెంబడించేవాడు చెప్పండి ఇప్పుడు, తన సిలువనెత్తుకుని సమస్తమును కూడా తృణీకరించి నన్ను వెంబడించాలి అని అంటాడు. స్వార్థం కోసం, సంపదల కోసం, పదవుల కోసం, లేకపోతే ఏదో సంపాదించడం కోసం నీవు క్రైస్తవ్యాన్ని వెతుక్కున్నావంటే యు విల్ బి డిసప్పాయింటెడ్ జస్ట్ లైక్ జూడస్ ఇస్కరియోత్. అర్థమైపోయి ఉంటుంది. ఏదో సంపాదిద్దారని వచ్చావో యూదాలాగా డిసప్పాయింట్ అయిపోవడమే కాదు, యేసు ప్రభువును మరల అమ్మకానికి పెట్టేవాడిగా నువ్వు తయారవుతావు. ఒక విషయం ఈనాడు క్రైస్తవులు గమనించాలి, గ్రహించాలి. యూదా ఒక్కసారి అమ్మాడు ప్రభువుని, కానీ రోజుకి ఎన్నిసార్లు అమ్మేస్తున్నాం మనం? ఎన్నిసార్లు అమ్మేస్తున్నాం? రాజకీయాలకు అమ్మేస్తున్నాం, కుల వ్యవస్థకు అమ్మేస్తున్నాం, డబ్బుకు అమ్మేస్తున్నాం, పదవులకు అమ్మేస్తున్నాం, ఆస్తులకు అంతస్తులకు అమ్మేస్తున్నాం. క్రీస్తుకు కానీ క్రైస్తవ్యానికి కానీ మన బ్రతుకుల్లో విలువ లేకుండా జీవిస్తూ ఉన్నాం. అంటే కాకినాడ పట్టణంలో మీరందరూ పరిశుద్ధులు, అల్లటోళ్ళు ఇక్కడ లేరు. చిన్నప్పటి నుంచి క్రైస్తవుల యొక్క నాడి బాగా తెలిసినోడిని, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఇప్పటికి రిటైర్ అయిపోవలసినోడిని, కానీ దేవుని సేవలో రిటైర్మెంట్ ఉండదు. హల్లెలూయా చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో సంపాదించడానికి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, పౌలు అంటాడు, నేను ఏ విధము చేతనైనను సరే ఆయన శ్రమలలో సమాన అనుభవం, ఆయన మరణములో సమాన అనుభవం, ఆయన పునరుత్థానంలో సమాన అనుభవం, ఆయన జ్ఞానములో సమాన అనుభవం నేను సంపాదించాలని సమస్తమును నేను చెప్పండి నష్టంగా, క్రీస్తును గూర్చిన జ్ఞానం సంపాదించడానికి నేను సమస్తాన్ని పెంటతో సమానంగా. దేవుడు అద్భుతమైన వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. అంటే దీని అర్థం ఏంటి తెలుసు? ఇప్పుడప్పుడే ముగించక్కర్లేదు. ఇంటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ గొడుగు కట్టుకుని వెనక్కి వచ్చేయాలా, లేకపోతే గొడుగు లేకుండా వెనక్కి రావాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును క్రీస్తు కొరకు నష్టంగా, అలా నష్టంగా ఎంచుకున్నాడు కాబట్టి తోమా యెరూషలేము సంఘంలో ఉంటే సుఖంగా నడిచిపోతుంది పరిచర్య అని చెప్పి యెరూషలేములో ఉండిపోలేదు. ఎక్కడ సువార్త ప్రకటించబడలేదో అక్కడకు నన్ను నడిపించు దేవా అని ప్రార్థించిన వాడు గనక దేవుడు ఇండియా ఆయన నడిపించాడు. ఏమనుకోకండి, మీలో ఎవరు, నేను ఇప్పుడు చెబుతున్న టైపులు ఎవరు లేరు. కొంతమంది సేవకులో నశించుతున్న ఆత్మలు గూర్చిన భారం దేవుడు నాకు ఇచ్చేయడు అని ఇలా వంగిపోయి సరిగ్గా బాగా ఆశీర్వదించబడిన సంఘం పక్కనే సంఘం పెడతాడు. అక్కడంట నశించిపోతున్న ఆత్మలంట క్రీస్తుని ఎరగని జనులు ఉన్నారంట. పొట్ట కొరకు సేవ చేసేవాడు ఆలయం పక్కన ఆలయం కడతాడు, సంఘం పక్కన సంఘం కడతాడు. ఎక్కడ క్రీస్తు సువార్త లేదో అక్కడికి వెళ్ళరిళ్ళ, ఎక్కడ గుళ్ళు ఉన్నాయో అక్కడే స్క్రీన్లు పెడతారు, అక్కడే సంఘాలు కడతారు. అది సేవ కాదో, అది దోపిడీ విధానం, గజ దొంగలు చేసే పని, ఆత్మలను దోచే పని, గజ దొంగలు చేసే పని. దర్శనం ఉన్నవాడు అలా చేయడు. తోమాకు దర్శనం ఉంది, నశించుతున్న ఆత్మలు గురించిన భారం ఉంది. అందుకనే ఏం తిరుగుతాం యెరూషలేములో, మారిపోయిన వాళ్ళకి నేనేం బోధ చేస్తానో, ఎక్కడ ఎవడు మారాలో వాడికి వెళ్ళి ఈ వెలుగును నేను పంచుతాను అనుకున్నాడు. కాబట్టి ఇండియా వచ్చి మనకు వెలుగు చేత జీవించడానికి ఒక అద్భుతమైన మార్గం తెరిచాడు. అలాంటి అపోస్తులను పోలి మనం జీవించాలని. కానీ ఈ రోజుల్లో సేవకులో ఒకడేమో మైకిల్ జాక్సన్ అనుకుంటాడు, ఇంకొకడేమో ఎల్విస్ ప్రెస్లీ అనుకుంటాడు, ఇంకొకడు స్టేజ్ మీదకి రాగానే ధూపం. అది సంఘమో లేకపోతే క్లబ్బో పబ్బో. మనం టీవీలో చూడమేంటి, వెళ్ళాలండి పబ్కి క్లబ్కి అనిపిస్తుంది. సొలొమోను ప్రార్థన చేస్తే షకీనా మేఘం దిగి వచ్చిందంట. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే దేవుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని గొట్టాలు పెట్టుకుని పొగ్గొట్టాలో. అబ్బా ఏమి ఆ పొగలో వీడి సిరిగిపోయిన ప్యాంట్లో, ఉడతలు పీకేసిన జుట్టు, ఇలాంటివన్నీ చూపించే జనాన్ని
క్రైస్తవ సంఘాల్లో సేవకులు లేరు. ఇప్పుడు గారిడీ సీమోన్లు తయారయ్యారు. గారిడీ సీమోనులు పొట్ట కొరకు తోమా ఇండియా రాలేదో, బతకడం కొరకు రాలేదో, ఈ సిలువ సువార్త కొరకు తన రక్తాన్ని తన ప్రాణాన్ని చిందించడానికి, ఇదిగో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని చెప్పడానికి వచ్చి ఆయన సజీవయాగంగా మారిపోయాడు. చప్పట్లు కొట్టి తోమాను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. తోమాను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సేవకులు కావాలి. అంతేగాని గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లు సంఘంలో తయారయ్యి అతి సునాయాసంగా డబ్బు సంపాదించడానికి సంఘాలని చీల్చి కన్నీరు కార్చి మోకాళ్ళ మీద ఆత్మీయంగా ప్రసవ వేదన చేసి పొంది ఆత్మలను సంపాదించుకుని బాప్తిసాలిచ్చి సంఘాన్ని కట్టిన ఒక దీన సేవకుని యొక్క సంఘాలను చీల్చే నీవు తోడేలివు కాదా? డబ్బుతో మనుషులను కొనే నీవు పొట్ట కొరకు వచ్చావా, లేకపోతే దేవుని ఆత్మలను సంపాదించడానికి వచ్చావా నీకే తెలుసు. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు? నేను ఇంటికాడ రిహార్సల్ వేసుకుని బట్టి 7 పాయింట్స్ 9 పాయింట్స్, ఇక్కడ ఐప్యాడ్ ఒకటి పెట్టుకుని, ఇక్కడ యాపిల్ తోటి పెట్టుకుని మీకు బిల్డప్ ఇవ్వడానికి రాలేదా? అవసరత నాకు లేదా? ఎందుకంటే నేను దేవుని చేత పిలువబడ్డాను. హలో లేడీస్ అండ్ జెంట్లమెన్, సేవ అంటే వ్యాపారం కాదా. సేవ అంటే రక్తాన్ని ప్రభు కొరకు చిందించడానికి సిద్ధంగా ఉండాలి. 4 సొక్కలు పడితేనే బైబిల్ అట్టుకుని పరిగెత్తుకెళ్ళిపోయినాడు క్రైస్తవుడు అని ఎలా చెప్పుకుంటాం? రేపొద్దున తీర్పు దిన అన్న ఏం చెప్తాం? ఎలా చెప్తాం? శ్రమ దినం అంటే నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు, నీ ఆరోగ్యం క్షీణించినప్పుడు, నీకు ధనం లేకుండా కష్టాలు. మా నాన్నగారు చెబుతూ ఉండేవారు, కృష్ణా నది తీరాన్న పరిశుద్ధమైన కూటాలు జరుగుతూ ఉంటే ఆయన మా నాయనమ్మతో మీటింగులకి వెళ్ళి వాళ్ళకి తినడానికి ఆహారం లేకపోతే కుళ్ళిపోయిన అరటిపళ్ళు వాళ్ళు అతి తక్కువ డబ్బులకు అమ్ముతూ ఉంటే ఆ సగం కుళ్ళిపోయిన అరటిపళ్ళు కొనుక్కొని కృష్ణానదిలో నీరు త్రాగి ఆ గొప్ప భాగ్యవంతమైన ఆ పరిశుద్ధమైన సువార్త కూటాల్లో ఆయన చిన్న వయసులో వారు పాలు పొంది దేవునిలో ఎదిగామని ఆయన చనిపోయే వరకు చెబుతూ ఉండేవారు. ఎప్పుడో మీటింగ్ అంటే 4 కళ్ళ 2 కళ్ళ అని అడిగే స్థితికి మనం వచ్చేసాం. మీకు అర్థమాలా? మీరు దేవదూతల పరిశుద్ధాత్మలో లీనమైపోయినట్టున్నారు. మీటింగ్ అంటే 4 legs 2 అంటారు. అంటే ఏంటి మీకు తెలుసు? ఇఫ్ దేర్ ఇస్ నో ఈటింగ్ నో మీటింగ్. ఇప్పుడు మీటింగు తర్వాత స్లీపింగు ఇంకొక ఉంది, అది చెప్తే గౌరవప్రదంగా ఉండదు. ఇక్కడ హలో, క్రైస్తవ్యం అంటే దేవుని రాజ్యం భోజనమును పానమును. ఇప్పుడు చూడండి, మీటింగ్ అయినాక ఇక్కడ భోజనాలు ఉన్నాయంటే ఇంకొక అంతమంది పరిగెత్తుకొచ్చేస్తారు వెళ్ళిపోయిన వాళ్ళతో సహా. కానీ శ్రమలలో విశ్వాసం కాపాడుకోవడం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని శ్రమల యందును ఏం చేయాలంటాడో అతిశయపడదాం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా హల్లెలూయా. శోధన సమయంలో, శ్రమల సమయంలో, కష్ట సమయంలో, ఇరుకు సమయంలో కూడా చంపేయడానికి మనుషులు నన్ను తరుముతున్నారని తెలిసి కూడా ప్రార్థనలో కనిపెట్టి, దాహమైతే అక్కడ చిన్న కొండ ఉంటే ఆ కొండను తన చేతిలో ఉన్న సిలువతో టచ్ చేశాడంట తోమా గారు. అక్కడి నుండి ఒక ఊట ప్రారంభమైందంటే ఇప్పటికి నీరు వస్తూ ఉంటుంది అక్కడ. దాని చరిత్ర ఇప్పటికీ విశ్వాసంతో బ్రతికే వాళ్ళని దేవుడు ఎండగట్టాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పాటలతో సరిపెట్టుకోవడానికి వీల్లేదో, బోధలతో సరిపెట్టుకోవడానికి వీల్లేదో. ఆ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు కొరకు తోమా జీవించి, ఇదిగో 52లో వచ్చి 72లో తన ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పించిన రీతిగా ఈనాడు భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు అవసరమైతే అనండి, అనడం లేదు గట్టిగా,
ఇంకా కాస్త గట్టిగానండి. అంటే మీరు ఎలా అంటున్నారు తెలుసా? అవసరం అంటావా అన్నట్టు అంటున్నారు. కొంచెం నాకు నాటు తెలుగు వచ్చు, పల్లెటూరులో పుట్టినోడు కదా, నాటుగా ఘాటుగా సూటుగా తేటగా మాట్లాడతాను. అవసరమైతే ఆనండి నాన్న, అయ్యా అనండి అయ్యా, చావడానికైనా సిద్ధపడాలి. అదే మెసేజ్ తోమా ఇచ్చేది. నేను నా ప్రాణాన్ని అర్పించాను బాబు మీ దేశం కొరకు అంటాడు. రేపొద్దున్న యేసుక్రీస్తు ధవళ సింహాసనం మీద కూర్చుని కోటాను కోట్ల మందికి తీర్పు తీరుస్తున్న సమయంలో తోమ వచ్చే, నిన్ను ఇండియాలో పుట్టించాను, నిన్ను రక్షించాను, నిన్ను సేవకు పిలిచాను, నిన్ను విశ్వాసిగా పిలిచాను, నిన్ను ప్రార్థన వీరుడిగా పిలిచాను. నువ్వు ఫ్లెక్స్లో ఫోటోలు వేసుకోవడం తప్ప ఎన్ని ఆత్మలు సంపాదించావు? నువ్వు వేసుకునే ఫ్లెక్స్ కన్నా నీ గుడేమో గోరుడు ఉంటుంది, నువ్వు వేసుకునే ఫ్లెక్స్ ఏమో కొండ అంత ఉంటుంది. క్రైస్తవ్యం బిల్డప్లతో నిండిపోయింది. హలో, క్రైస్తవ్యం బిల్డప్లతో నిండిపోయింది. అందుకనే జనాలు గేలి చేస్తున్నారు. మనల్ని బట్టే క్రైస్తవ్యం హేళన చేయబడతా ఉంది, మనలను బట్టే క్రైస్తవ్యం చీకొట్టబడతా ఉంది. ఎందుకంటే దేవుడు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్మేసుకోవడం మనం ఒకసారి అక్కడి సామెత ఉంది కదా నాయన, మీకు కూడా తెలుసు కదా. తెలియనట్టు అలా చూస్తారేంటి? ఏదో ఫారిన్లో చదువుకుని అక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళేగా. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం అలవాటు అయిపోయింది మనకి. మా తాతలండి, మా మిషనరీలండి, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు పేరెత్తితే వాళ్ళు కలవరపడతారు ప్రభు దగ్గర ఉండి. అయ్యి బాబా ఈ దరిద్రుడు నా పేరు ఎత్తేస్తున్నాడని. అందుకే పరిశుద్ధుల పేర్లు గమ్ముని చెప్పను నేను. రేపొద్దున్న ధవళ సింహాసనం ముందు మనం అందరం నిలబడతాం కదా. మందికి విశ్వాసం ఉందో మనం అక్కడ కనపడతామని అలేలే చెప్పండి. హల్లెలూయా. మేలు చేసిన వాడు జీవ పునరుత్థానానికి, కీడు చేసిన వాడు తీర్పు పునరుత్థానానికి దేవుని చేత లేపబడతాడు కదా. ఇదిగో ప్రధాన దూత పూర్వ శబ్దం వినబడే సమయం ఆసన్నమవుతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడా. ఆయన రాకడ సమీపిస్తా ఉంది. ఒకప్పుడు అద్భుతమైన మహిమ దేహాలతో మధ్యాకాశానికి మనం కొనుపబడుతున్నాం. ఆ సమయంలో ధవళ సింహాసనపు తీర్పు దగ్గర కనుక మనం ఉంటే, 2 కొరింథీ 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకుంటా అంటే, ప్రతి మనిషి కూడా ఆ సింహాసనం ముందు, మేలు చేసిన వాడైనా కీడు చేసిన వాడైనా సరే సింహాసనం ముందు నిలబడతాడు. తోమా గారు నిలబడి, ఒరే అబ్బాయి, నేను మీ దేశానికి వచ్చి తిండి తిప్పలు లేకుండా తిరిగి జనాలు తరిమి కొట్టారు, రకరకాల బాధలు అనుభవించాను, మా యూదులు నాకు దూరం అయిపోయారు, మీరు నాకు దూరం అయిపోయారు, అయినా మీ కొరకు నా రక్తాన్ని చిందించాను, మీరు రక్షించాడు కదా, దేవుడు ఆత్మతో నింపాడు కదా, నాకు లేని సౌకర్యాలన్నీ మీకు ఇచ్చాడు కదా, ఎన్ని ఆత్మలు రక్షించావరా నాయన అంటే అసలు ఆడికే రక్షణ లేదు, మనకే రక్షణ లేదు. హలో, అబ్రహాం గారి కొడుకు ఎక్కడున్నాడంట? మాట్లాడరేంటి? మీ దగ్గర ఉన్నాడన్నానా? ఇస్సాకు అన్నాను. అబ్రహాం గారి కొడుకు నరకములో ఉన్నాడు అని బైబిల్ చెబుతుంది. లూకా సువార్త 13వ అధ్యాయంలో అబ్రహాం గారి కుమార్తెకు దెయ్యం పట్టిందని దేవుని వాక్యం చెబుతుంది. ఎక్కడున్నారు మన పిల్లలు? నరకం లాంటి స్థలాల్లో ఉన్నారో, దెయ్యాల కొంపల్లో తిరుగుతున్నారో. క్రైస్తవుడా, ఈ రాత్రి ఈ క్రైస్తవుల యొక్క సభలో, ప్రార్థనలో నీ కొడుకు ఉన్నాడా, నీ కూతురు ఉందా, నీ కోడలు ఉందా, నీ అల్లుడు ఉన్నాడా, నీ మనవడు ఉన్నాడా, నీ మనవరాలు ఉందా? ఆలోచించు. వాళ్ళకి ఎందుకండి, ఈ ముసలోడికి ముసలిదాన్ని అయినా నాకు సరిపోతుందని మేము ఇద్దరమే బైబిల్ పెట్టుకుని ఊగించుకుంటా వచ్చేసామండి. మరి వాళ్ళేంటి? ఒకడు నరకానికి ప్రయాణం అయ్యాడు, ఇంకో సిస్టర్ ఏమో దెయ్యాల కొంపకు తయారయ్యింది. అబ్రహాం గారు కొడుకు నరకంలో ఉన్నాడంటాడు యేసయ్య. ఇంకోసారి సమాజ మందిరానికి వెళ్తే అబ్రహాం గారు కూతురికి అపవాది యొక్క బంధకాల చేత బంధించబడి 18 సంవత్సరాలు నడుము వంగిపోయి లేవలేకుండా ఉండిపోయింది అంటాడు. ఎలా ఉంది ఈనాడు క్రైస్తవుల పరిస్థితి? ఏ బంధకం నేను పట్టింది? కొంతమంది క్రైస్తవులమని చెప్పుకుంటూ త్రాగుడు, వ్యభిచారం, కామ, క్రోధ, మత, మాత్సర్యాలతో నిండిపోతా ఉన్నారు. కక్షలు, కార్పణ్యాలతో నిండిపోతున్నారు. పైకి దేవుని దోస్తులమని చెప్పుకుంటాం కానీ అంతరంగమందు ద్వేషం, కక్షలు, పగ, కార్పణ్యాలు, ఇలాంటి దాంతో నిండిపోయిన రేపొద్దున నువ్వు పరలోకంలో ఎలా కనపడతావు? తోమా అంటాడు తీర్పు దిన నిలబడి, ఇదిగో మీ దేశానికి నేను వచ్చి నా ప్రాణం పెట్టాను. నువ్వు ప్రభు సంఘంలో ఉండి ఏం ఊడబడిచావు? విశ్వాసులకి మధ్య
లింకులు పెట్టడం తప్ప, సంఘ పెద్దలకి పాస్టర్లకి మధ్య ద్వేషం పుట్టించడం తప్ప ఏం చేశావు? నీ కులం చొప్పున ఒక గ్రూపును విడదీశావు, నీ స్టేటస్ చొప్పున మరొక గుంపును విడదీశావు. డబ్బు కొరకు, వస్త్రాల కొరకు, బంగారం కొరకు, ఇదిగో గ్యాజీ వంటి వారు, యోధా వంటి వారు, అదే కాదు అక్రమ బహుమానము కొరకు పరిగెట్టిన బిలాము వంటి వారు క్రైస్తవ సంఘాల్లో మనకు కనబడుతూ ఉన్నారు. ఈ వాక్యం అవసరం, అందుకే దేవుడు కాస్త వర్షాన్ని వచ్చి రానట్టు పెట్టాడు. ఎందుకంటే అలా కూర్చోబెట్టి కాసేపు వాక్యం చెప్పమని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి బాగా ఒక్కబెట్టిన కూటంలో ఉండం, వర్షం వచ్చినా కూటంలో ఉండం. అందుకని దేవుడు ఇటు రానట్టు కాదు, ఇటు వచ్చినట్టు కాదు, అలా పంపిస్తూ ఉన్నాడు. కానీ ఇలాంటి వాతావరణంలో కూడా ఆరోగ్యం బాగోలేకపోయినా మీలో కొంతమంది అద్భుతమైన దైవజనులు ఉండిపోయారు చూసారా, వారికి మనం అందరం చప్పట్లు కొట్టాలి. విశ్వాసులు ఉండిపోయారు చూసారా, వారికి మనం చప్పట్లు కొట్టాలి. మీ విశ్వాసం నిరీక్షణ నిజంగా గొప్పది అని చెప్పడానికి ఏ విధమైన అనుమానం లేదు నాయన, ఏ విధమైన అనుమానం లేదు. ఇదిగో ఆయనతోటి వెళ్దాం, ఆయన్ని కొడితే మనల్ని కూడా కొట్టేస్తారు. ఒకవేళ ఆయన చచ్చిపోతే మనం కూడా చచ్చిపోదాం. నో కాంప్రమైజ్ అనండి పక్కన ఉన్న వాళ్ళు చూసి. చెప్పండి నాన్న, ఆయనతో గట్టిగా చెప్పడం లేదు, ఏదో కాంప్రమైజ్ అయిపోయినట్టు చెబుతున్నారు. నో కాంప్రమైజ్ అని చెప్పండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం పాడేస్తూ ఉంటాం, నడుతును 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 ప్రభువుతో ఎప్పుడు అని చెప్పేసి. మళ్ళా నా ఫ్రెండ్ స్టీవెన్స్ అన్నయ్య గారి పాట ఉంటుంది, నడిపిస్తాడు నా దేవుడు. 4 సుక్కలు పడగానే బైబిల్ ఎట్టుకు పరిగెత్తుకెళ్ళిపోతాం మనం. అరే, మనం పాడిన దానికి మన బతుక్కి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే మనం రాసుకున్న కోటింగ్ ఎక్కడ జారిపోయి అసలు రూపం బయట అడిపోతుందా అని, ఈ గాలికి మనం పెట్టుకున్న విగ్గు ఎక్కడికి ఎగిరిపోద్దో అని. ఏసు రక్తం జై. మీలా అల్లటోళ్ళు ఎవరు లేరులేదు. ఇది ఒక క్రైస్తవ్యమేనా? మా చిన్నప్పుడు మా సభల్లో ఓ పాట పాడేవారు, కండలను ప్రేమింతువేమన్నా ఈ మట్టి కండలు ఎంత పెంచినా ఎంత పెంచినా మట్టికే రన్నా. ఏదో ఒక రోజు వస్తుంది, అన్ని పాస్టర్ల యొక్క ఫెలోషిప్లు, ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, సో అండ్ సో రెవరెండ్ అండ్ డాక్టర్ హీస్ గాన్ పరదేశుల్లము అని అందరు పరిగెత్తేస్తా ఉంటారు. హలో క్రైస్తవుండా కదలి రావయ్యా, కలుషాత్ములకు ఈ సిలువ శక్తిని సాటవేమయ్యా. మన వాళ్ళు ఎంతమంది ఎప్పుడునో ఇతర మతస్థులు పట్టుకుని అన్యాయంగా పాపులు అంటారు, కానీ అసలు పాపం అంతా మనలోనే ఉంది, అసలు దోషమంతా మనలోనే ఉంది. ఇతర మతాలను అట్టుకుని పాపులు అంటారు. దోతలేమో చూసావా నాయన ఈ డ్రామా అని అంటారు. పాపం మనలో పెట్టుకుని, శాపం మనలో పెట్టుకుని, దోషాలు మనలో పెట్టుకుని ఇతర మతాలను విమర్శించడం కాదు. ఇదిగో పౌలు అంటాడు, మా ద్వారా వ్రాయబడిన, ఆత్మ చేత వ్రాయబడిన సజీవమైన పత్రికలు మీరు కారా. ఇతరులు చదవాల్సింది బైబిల్ కాదా, నీ క్రియలను, నీ బ్రతుకును, నీ ప్రవర్తనను, నీ సాక్ష్యాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని. మైండ్ ఇట్ లేడీస్ అండ్ జెంట్ల్మెన్. క్రైస్తవుడిగా పిలువబడడం గొప్ప కాదు, కానీ నీలో క్రీస్తు ఉన్నాడా లేదా అన్నది లోకం చూస్తూ ఉంటుంది. లోకం చూసి మారాల్సింది క్రీస్తుని కాదు, నిన్ను చూసి మారాలి, నిన్ను చూసి మారాలి. నీ ప్రవర్తనను, నీ మాట, నీ పాట. కొంతమంది బోధలకి వాళ్ళ బ్రతుక్కి సంబంధం ఉండదు. వాళ్ళు ప్రసంగం చేస్తే మైకులో బ్యాటరీ అయిపోతుంది, బాక్సులు బట్టలైపోతాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మారు మనసు ఉండదు. ఏసు రక్తం చేయ ఎవరిని చూడడం లేదు నాయన. నేను ఈ కార్లను లెక్కెడుతున్నాను, ఎన్ని కార్లు ఉన్నాయా ఇక్కడ, ఖాళీ కుర్చీలు లెక్కెడుతున్నాను, ఎన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయని. హల్లెలూయా. ఆ మధ్యలో అలా సెటైర్లు ఎత్తుంటాను మీకు మెలుగు రప్పించడానికి, అంతే, అంతకంటే లేదు.
అప్పుడప్పుడు ఇలాంటి దొరుకుతుంటే నాకు భాష సరిగా రాదా, తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ సరిగా రాదా. చిన్నప్పుడు ఏదో హిందీ అలగొండి నేర్చుకున్నాను కానీ ఎప్పుడు మర్చిపోయినాయి. చెబుతున్నాను, క్రైస్తవుడిగా బ్రతకడం పెద్ద విశేషం ఏం కాదు. క్రైస్తవుడిగా జీవించడం నేర్చుకో, క్రీస్తును పోలి జీవించడం నేర్చుకో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, కావున మీరు దేవుని ప్రియమైన పిల్లలు అలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేక్ షూర్ when the world sees you, you look like the image of Christ. You should look like Jesus. మనల్ని చూసినారు, యేసుని చూసినట్టు ఫీల్ అవ్వాలి. నీవెక్కడ నిలబడితే అక్కడ ఒక నిబంధన మందసంగా ఫీల్ అవ్వాలి. ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి తాండవమాడాలి. గుడిలోకి వెళ్ళినా, ఇంటిలోకి వెళ్ళినా దేవుని సన్నిధి తాండవమాడాలి. మా చిన్నప్పుడు మా నాన్నగారు ప్రసంగం చేస్తూ ఉంటే మా పెంకుటి గుడిలో బయటికి వెళ్ళిన వాళ్ళు లోనకు రావడానికి భయపడిపోయేవాళ్ళం. మా చిన్నతనం మందు దేవుని సన్నిధి దేవుని మందిరాల్లో తాండవం ఆడుతూ ఉంది. ఇప్పుడు దేవుని మందిరాలనే పేరు కానీ ఇదిగో సౌలు గారిలో దెయ్యాలెట్టి ఆయన అతలకుతలమైపోయినట్టు దేవుని ప్రజల్లో దెయ్యాల కార్యాలు ప్రారంభమైపోయినాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త, ఇది అంత్యకాలం. ఇదిగో అపవాది ఎవరిని మింగుదునాని గర్జించో సింహము వలె తిరుగులాడుతూ ఉన్నాడు. చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు, చాలా మంది నిరీక్షణను కోల్పోతున్నారు. వినండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు మన విశ్వాసాన్ని చాటుకోవడానికి. అంతేకాదు, దేవుని ప్రియ శిష్యుడైన తోమా, బ్రతికితే ఆయనతో బ్రతికితాం, చస్తే ఆయనతో చద్దామన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి విశ్వాసమును, ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి ముగిస్తున్నాను. అలాంటి విశ్వాసాన్ని, అలాంటి నిరీక్షణ మనం ఎప్పుడు డౌటింగ్ థామస్ అంటాం కానీ మిగతా శిష్యుల కన్నా ఎక్కువగా 14వ అధ్యాయం అంటాడు, యేసు ప్రభు ఏమో ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను మీకు ఒక అద్భుతమైన స్థలం సిద్ధపరుస్తాను. ఎట్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్, ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ మ్యాన్షన్ ఫర్ యు ఈచ్ వన్ ఆఫ్ యు అని చెప్పేసి ఆయన అంటుంటే, నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్తే, అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియకుండా ఎరుగా మనసులో ఏం దాచుకోకుండా ప్రభుత్వం చెప్పేస్తాడు. కొంతమంది క్రైస్తవ విశ్వాసులు ఉంటారు, గుండెల్లో ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడు. మీరు కదా ఇతర దేశాల్లో మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు. ఏది మనసులోనేమో అప్పగించడానికి వచ్చి ప్రభు మీద పడి ప్రభువు యొక్క బొగ్గ మీద ఏం చేసాడు, ముద్దు పెట్టాడు. మీలో ఎవరు లేరు అలాంటోళ్ళు? హలో, మీలో ఎవరు లేరు? ఉన్న మాట పైకి చెప్పేవాడు, చెప్పబట్టే యేసయ్య ఒక అద్భుతమైన ప్రత్యక్షత ఇచ్చాడు. ఏమంటాడు తెలుసా? ఆ మార్గము నేనే, ఆ జీవము నేనే. ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. No one can come to the Father except by me, through me అనే ఒక అద్భుతమైన సత్యాన్ని, ప్రత్యక్షతను అక్కడ తెలియజేయడానికి ఆ యొక్క తోమ వేసిన చిన్న ప్రశ్న. మనమైతే ఏం చేస్తాం? ఈయన ఏదో మాట్లాడుకొని మనం ఎందుకు అనుకుని మౌన ప్రార్థన చేసుకుందాం. ఆయన చెప్పాలనుకున్నదంతా చెప్పేసుకుని, వాగాలనుకున్నదంతా వాగేసి అని వెళ్ళిపోతాడు. ఏమన్నా మళ్ళీ ఎవడైనా 2 చేపలు 5 రొట్టెలు పట్టుకొస్తే మనకు అడుగు నిండిపోద్ది, అద్భుతాలు పొందుకుని వెళ్ళిపోదాం. అడగడం ఎందుకని చాలామంది అనుకుంటే, ఏమయ్యో అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు దారి తెలితే కదా. ఇప్పుడు లేక మనకి GPS సిస్టాలు ఏమైనా ఉన్నాయేంటి? అప్పుడు వాళ్ళకి మీరు ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ పెట్టుకుని GPS పెట్టేసుకుని వచ్చేస్తాం, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వచ్చేస్తాం. ఒకసారి అలాగే గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే, నేను వరంగల్ వెళ్దారని అర్ధరాత్రి బయలుదేరితే తిన్నగా అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ సిగ్నల్ ఆగిపోయింది నాకు. అలా టెక్నాలజీ నేను హైటెక్ హైఫై అని బయలుదేరతారా? ఏదో రోజున అర్ధాంతరంగా ఏసు రక్తం చేయి. హలో, ఏసు రక్తం చేయని చెప్పండి, చెప్పరే? చెబితే ఈయనప్పుడే ముగించేలేగలేరు అనుకుంటున్నాడు ఏంటి? హలో, దేవునికి స్తోత్రం కలిగి. మిమ్మల్ని చూస్తుంటే పరిశుద్ధాత్ముడు రెచ్చగొట్టు వదిలేస్తున్నాడు. ఫిలిష్తీయులు చూసినప్పుడు అంట సంసోన్ని రేపేసి వదిలేసేవాడట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే నీ కళ్ళకి మేము ఫిలిష్తీయులు లెక్క కనపడుతున్నామా అని పళ్ళు నొరకన్నా అయినా నాకు భయమెత్త. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గడిగ దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలియదయ్య బాబు,
తోమా చేత ప్రశ్న అడిగించాలని యేసు ప్రభు చెప్పాడు. అలాగా అప్పుడు చెప్తాడు, నేనే మార్గం. అంటే పరలోకం వెళ్ళడానికి మీకు ఎక్కువ మార్గాలు లేవు, ఒక్క మార్గమే ఉంది. హలో, కాకినాడ రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో నాకు తెలీదు, కానీ ప్రభు యొక్క సన్నిధి చేరడానికి ఒకటే మార్గం, దేవుని రాజ్యం చేరడానికి ఒకటే మార్గం అని యేసుక్రీస్తు పలకడానికి కారణం ఈ యొక్క తోమా మాత్రమే. పేతురు కాదో, ప్రియ శిష్యుడైన యోహాను కాదో, లేకపోతే మిగతా వారు కాదో, తోమా అలాగున పలకబట్టే ఆ అద్భుతమైన సత్యం. ఇప్పుడు మన విశ్వాసం, మన నిరీక్షణ, మన యొక్క ఆత్మీయ యాత్ర ఆ ఒక్క మాటను పట్టుకుని చివరి వరకు మనం కొనసాగిపోతా ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ. ప్రభువు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థన చేస్తాను, చిన్న ప్రార్థన. మా పరమ తండ్రి, ఇదిగో వర్షాన్ని ఆప్ చేసి చక్కటి వాతావరణం ఇచ్చి, ఇదిగో వర్షాన్ని లెక్క చేయకుండా ఈ కమిటీ వారు, పెద్దలు, ఈ గొప్ప దైవజనులు, అభిషక్తులు, వారి సంఘాలు ఏకముగా కూడి ఏర్పరిచిన ఈ అద్భుతమైన సభకై స్తోత్రం. ఇదిగో అయోగ్యుణ్ణయ్యా, తెలిసింది తక్కువ, తెలియంది బాగా ఎక్కువ, అయినా నీ కృపచేత నిలబెట్టావు. ఈ రాత్రి నీ వాక్యము ఎక్కడికి వెళ్ళిందో, నీ సృజనాత్మకమైన నీ వాక్యము చేత, నీ వాక్యము విన్న ప్రతి కుటుంబాన్ని దర్శించే నీ రెండవ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ, కష్టమనక, నష్టమనక, వ్యయానిక, ప్రయాసమనక, భారమనక, ఇదిగో ఈ యొక్క అద్భుతమైన ఏర్పాట్లు చేసిన ప్రతి కుటుంబాన్ని నీ గాయపడిన రెక్కలు చాపి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నూరంతలుగా ఫలింపచేసి నీ రెండవ రాకడ వరకును మా విశ్వాసాన్ని కాపాడుకుని మా పరుగును తుదముట్టించి, ఇదిగో పౌలు ఎలాగైతే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం, జీవ కిరీటం అని ఎలాగున సాక్ష్యం పలికాడో, అలాగున నీ రెండవ రాకడను అపేక్షించే మేకందరికీ కూడా ఆ జీవ కిరీటాన్ని సిద్ధం చేసి ఈ రాకడలు మీరు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధ సమూహం వాతావరణాన్ని లెక్క చేయకుండా కూర్చున్నారు నాయన. ఊరంతలుగా ఈ జూలై మాసం ఒక నూతనమైన చరిత్రను వీరి జీవితంలో సృష్టించే మాసంగా వీరి సంఘాల్లోని కార్యాలు జరిగించండి. యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ